రాష్ట్ర పోలీసులు దేశానికే ఆదర్శంగా పనిచేస్తున్నారని అన్నారు స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు నాయని నరసింహారెడ్డి, చందులాల్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలో 2 కోట్లతో కట్టిన కొత్త పోలీస్ స్టేషన్ను ఓపెన్ చేసినారు. పోలీస్ శాఖకు గతంలో ఎన్నడూ లేని సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు హోంమంత్రి నాయని. అవసరమైన ఏరియాల్లో కొత్త స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడ పనిచేస్తున్నటువంటి పోలీస్ సిబ్బందికి కానీ అధికారులకు కానీ బిల్డింగ్ ఎంత బ్రహ్మాండంగా ఉండదో మీ పనితీరు అంతకంటే బ్రహ్మాండంగా ఉండాలనేటువంటి విషయాన్ని సూచన చేస్తా ఉన్నా. ఏ ప్రభుత్వ హయాంలో కూడా మన ప్రాంతాభివృద్ధి పట్ల గత పాలకులు ఈ ప్రభుత్వం చూస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అందించినటువంటి సహకారాన్ని అందించలేదు. కాబట్టి ఈ రోజు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారం వల్ల మన ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతా ఉన్నది. ఈ రోజు మన చంద్రలాల్ గారి కాన్ఫరెన్స్ లో ఒక పోలీస్ స్టేషన్, మహబూబాద్ లో ఒక పోలీస్ స్టేషన్, 3 పోలీస్ స్టేషన్లు ఈ రోజు ప్రారంభోత్సవం ఉన్నాయి. ఈ భారతదేశంలో 400 కోట్ల రూపాయలు వెల్ఫేర్ మీద ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం 29వ రాష్ట్రం ఇదే. ఇలా భారతదేశంలో మన పోలీసు కార్యక్రమాలు నెంబర్ 1 అని చెప్పని కేంద్ర హోంమంత్రి చెప్తున్నాడు, ప్రధానమంత్రి గారు చెప్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలో జరగని విధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన పోలీస్ వ్యవస్థ ప్రజలతో సంబంధాలు గాని, మెరుగైనటువంటి సౌకర్యాలు గాని, మెరుగైనటువంటి ప్రజల సంబంధాలు పెట్టుకున్నటువంటి ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా